ఉన్నాడు కానీ ఓటమిని తట్టుకోలేకపోతున్నాడు మానవుడు. జనానికి జననానికి పొంగిపోతున్నాడు, మరణాన్ని ఊహల్లోకి కూడా రానివ్వడం లేదు. మానవుడి దానవ లక్షణాలు ప్రబలిపోతున్నాయి. అంటే మానవుడి యొక్క రాక్షస లక్షణాలు ప్రబలిపోతున్నాయి. చూసారా, మనిషిలో రాక్షసం, ప్రత్యేకంగా రాక్షసులు అంటే ఎక్కడో ఉండరు, మనుషుల్లోనే రాక్షస గుణాలే, తమో గుణాలే రాక్షసులు, వేరే ఎవరో కాదు రాక్షసులు అంటే. అర్థమైందా? చాలామందికి రాక్షసులు అంటే ప్రత్యేకంగా ఎక్కడో ఉంటారనుకుంటున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పిల్లలు ఉంటారు, మరి వారు రాక్షస ప్రవృత్తితో బిహేవ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తుల్ని రాక్షసులు అనక ఏమనాలి చెప్పండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి అంతా అధర్మమే, ఆశ్రిత పక్షపాతమే. మనిషికి భగవంతుడితో ప్రత్యక్ష అనుబంధం అంతరించిపోయింది. ఎందుకంటే కృతయుగంలో భగవంతుడు మనిషి ఇద్దరూ సమానంగానే జీవించారు. కానీ కలియుగం వచ్చేటప్పటికి భగవంతుడికి మనిషికి సంబంధాలు పూర్తిగా తెగిపోయినాయి, అంతరించిపోయినాయి. జనన మరణాల అవిభాజ్యాలని, నష్టం, ఓటమి, అపజయం, మరణం వంటివి తప్పించుకోలేమని విస్మరిస్తున్నాడు. యుగ యుగానికి తన ఆలోచనలను దిగజార్చుకున్నాడు మనిషి. యుగ యుగానికి మనిషి తన ఆలోచనలను దిగజార్చుకున్నాడు. గమనించారా మిత్రులారా? కృతయుగంలో మనిషి ఆలోచనలు ఎలా ఉన్నాయి, తర్వాత త్రేతాయుగానికి మనిషి ఆలోచనలు ఎలా ఉన్నాయి, తర్వాత ద్వాపర యుగానికి మనిషి ఆలోచనలు ఎలా ఉన్నాయి, కలియుగానికి అసలు పూర్తి భిన్నమైన ఆలోచనలు ఎలా ఉన్నాయి, పూర్తిగా గమనించారా మిత్రులారా? మరి అది పరిస్థితి. ధర్మం 4 పాదాల నుంచి చివరికి ఒక్క పాదం మీద కూడా కష్టం మీద నడుస్తుంది. దాన్ని మన విశ్లేషకులు ఈ విధంగా వివరించి మనకి విచారం, నష్టం, ఓటమి, అపజయం, మరణం వంటివి తప్పించుకోలేవని విస్మరిస్తున్నాడు. యుగ యుగానికి తన ఆలోచనలను దిగజార్చుకుంటూనే పృథ్వీని పాప పంకిలంగా మార్చి భూమి రుజాగ్రస్తం కావడానికి మనిషే కారణమవుతున్నాడు. మనిషి సంతోషాన్ని, విచారాన్ని స్థితప్రజ్ఞతతో సమంగా స్వీకరించగలిగితే, సంతోషాన్ని, విచారాన్ని స్థితప్రజ్ఞతతో, స్థితప్రజ్ఞత అనేది మనలో ఉంటుంది, తెలివి అనేది, సంతోషం, విచారం రెండింటినీ సమానంగా మనం స్వీకరించగలిగితే, మనిషి స్వీకరించగలిగినప్పుడే తనలో ఉన్న అంతర్ముఖంగా ఉన్న దైవంతో అనుసంధానం కాగలుగుతాడు. అదే యుగ యుగానికి మారిన ధర్మము చివరికి భగవంతుడితో సంబంధాలు తెగిపోయి చివరికి మరలా భగవంతుడితో అంతర్ముఖుడు అవ్వటానికి స్థితప్రజ్ఞతను తోడు చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు స్థితప్రజ్ఞతతో పనే ఉండేది కాదు, భగవంతుడితో సమానంగా మనిషి జీవించాడు. కానీ చివరికి యుగ యుగాలు మారుకుంటూ చివరికి వచ్చేటప్పటికి తన వైభవాన్ని ఎంత దిగజార్చుకున్నాడు, అంతర్ముఖంగా ఉన్న దైవంతో అనుసంధానంగా కాగలుగుతాడనమాట. తన యొక్క స్థితప్రజ్ఞతో ఆలోచించగలిగినప్పుడు అప్పుడే తనలోని దానవత్వాన్ని వీడి దైవత్వాన్ని ఎదగగలుగుతాడు, దైవత్వానికి ఎదగగలుగుతాడు. అలాంటి వారే దివ్యజ్ఞాన స్వరూపులు. కాబట్టి ఇవాళ మనం ధ్యానం ద్వారానో, లేకపోతే వైరాగ్యం ద్వారానో, లేకపోతే ఇంకో రకంగానో మనం ఏదో రకంగా మన స్వరూపాన్ని భగవంతుడితో ఐక్యం చేసుకోవాలని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాం. సాధు స్వభావము, సాధువులుగా, యోగులుగా, ఋషులుగా అలా మన యొక్క స్థితిని మార్చుకుంటూ చివరికి దైవంగా మారటానికి, దైవంలో కలవటానికి రకరకాల విన్యాసాలు చేయాలి. కానీ ఆ దైవంతో సమానంగా ఉన్న మానవుడు యుగ యుగానికి ధర్మాన్ని మార్చుకుంటూ ఒక పాదం మీద నడిచే ధర్మం మీదకి చివరికి మానవుడు వచ్చి ఎంత అవస్థలు పడుతున్నాడు కలియుగంలో మనిషి. దీనికే తార్కాణం ఇది.
అది అలాంటి వారే దివ్య జ్ఞాన స్వరూపులు అవుతారు.